హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనము చాప్టర్ 1 డిస్కస్ చేసుకున్నాము, ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. దాని తర్వాత గ్లోబ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్లో మనము లాటిట్యూడ్స్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనటువంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? ఎస్. సో ఇంట్లో నేను మా అన్నయ్య ఊరికే కొట్లాడుకుంటూ ఉంటామండి. ప్రతిసారి కూడా బిస్కెట్ తుంపడంలో నేనేం చేసేవాడిని, ఇది బిస్కెట్ అనుకోండి, నేను ఎప్పుడు ఇలా దుంపేవాడిని అనమాట. అంటే మన ఎర్త్ని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా లాటిట్యూడ్స్లో కట్ చేసుకుంటే మనకి ఇక్కడ దీన్ని నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్లా చెప్పుకున్నాం. బట్ మా అన్నయ్య ఏం చేశాడు అంటే అదే బిస్కెట్ని ఇలా కట్ చేశాడు అనమాట. అంటే ఎలా దుంపినా ఒకటే కదా, సో ఇలా మధ్యకి దుంపాడు అనమాట. అప్పుడేమవుతుందంటే మనం ఆల్రెడీ డైరెక్షన్ చెప్పుకున్నాం కదా, ఇది ఈస్ట్ డైరెక్షన్, ఇటు సైడ్ ఉన్నది వెస్ట్ డైరెక్షన్ అని చెప్పేసి. సో ఇలా కట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే దిస్ విల్ బికమ్ ద ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ దిస్ విల్ బికమ్ ద వెస్టర్న్ హెమిస్ఫియర్ అనమాట. ఏం లేదండి, సింపుల్గా ఇలాగా మన భూమి ఒక పార్ట్ అవుతుంది, ఈస్ట్ పార్ట్. తర్వాత సిమిలర్గా ఇలాగా ఒక పార్ట్ అవుతుంది, దట్ విల్ బి ద వెస్ట్ పార్ట్ అనమాట. సో అదే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఈస్టర్న్ హెమిస్ఫియర్ గురించి అండ్ అలాగే వెస్టర్న్ హెమిస్ఫియర్ గురించి డివైడ్ చేశారనమాట. అయితే దీని రిలేటెడ్గా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫస్ట్ మనకి దేని గురించి క్లారిటీ రావాలి అంటే మన భూమి గురించి క్లారిటీ రావాలి. మనందరికీ తెలుసు, మనకి మార్నింగ్ పూట డే ఉంటుంది, నైట్ టైము నైట్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, మన ఎర్త్ ఒక 24 అవర్స్లో డే అండ్ నైట్ ఫినామినాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా? అండ్ మన ఎర్త్ ఎన్ని డిగ్రీస్ ఉందండి, యూజువల్లీ మనము ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, అది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? మనకి ఇక్కడ 0, 90, 180, 270, 360 అలా రౌండ్గా మనం చూసుకుంటే 360 డిగ్రీస్ ఉంటుంది కదా మనం డివైడ్ చేసుకుంటే. అలాగా మన భూమి మీద మనం డివిజన్ అనేది చేసుకుంటే టోటల్గా 360 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఓకేనా? మరి 360 డిగ్రీస్ ఉంది డివైడెడ్ బై మన ఎర్త్ 24 అవర్స్లో ఒక రౌండ్ వేస్తుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటండి, 360 డిగ్రీలు ఒక భూమి కంప్లీట్గా తిరగాలి అనుకుంటే 24 గంటలు పడుతుంది. అంటే దాని అర్థం ఏంటండి, మనకి ఒక గంటకి ఎన్ని డిగ్రీలు తిరుగుతుందండి మన భూమి అంటే 15 డిగ్రీలు తిరుగుతుంది అనమాట. ఓకేనా? అంటే మన భూమి మనకు తెలియకుండా తిరుగుతూనే ఉంటుంది. అలాగా ఒక గంట సేపట్లో ఒక 15 డిగ్రీలు తిరుగుతుంది అనమాట. ఇంకొక గంటకి ఇంకొక 15, అలా 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 మనకి 24 అవర్స్లో 360 డిగ్రీస్ తిరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే మనకి క్లియర్గా చూసుకున్నట్లయితే 1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది అనమాట. ఓకేనా? 1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాలు టైం అనేది పడుతుంది మనకి ఇక్కడ. రైట్? ఎస్. ఇప్పుడు మనము కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. మనం ఏం చేసుకుంటున్నాము అంటే మన భూమిని టైం ప్రకారంగా డివైడ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా 2 హాఫ్స్ కింద చేయాలని చెప్పేసి. సో నేను మన భూమిని ఇట్లా సగానికి కట్ చేస్తే ఈ 0 డిగ్రీ అనేది ఉంది చూసారా, దీన్ని నేను ప్రైమ్ మెరీడియన్ అని చెప్పేసి పిలుచుకుంటాను అనమాట. ఓకేనా? మరి ఇది దేని మీద నుంచి పాస్ అవుతుందండి ప్రైమ్ మెరీడియన్ అంటే గ్రీన్విచ్ అనే ప్రాంతం మీద నుంచి పాస్ అవుతుంది. గ్రీన్విచ్ ఈజ్ ఇన్ లండన్. ఓకేనా? అక్కడే మనకి బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ కూడా ఉందన్నమాట. ఓకేనా? సో ఈ గ్రీన్విచ్ అనే ప్రాంతం మీదుగా మనకి పాస్ అవుతుంది కాబట్టి దాన్ని 0 డిగ్రీ లాంగిట్యూడ్ అని చెప్పేసి అనుకుంటున్నాం. అదే మనం పైన ఏం చెప్పుకున్నామండి, 0 డిగ్రీ లాటిట్యూడ్స్ అనమాట. అంటే లాటిట్యూడ్స్ అంటే తెలుగులో అక్షాంశాలు, లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలు అనమాట. ఓకేనా? ఎస్. అలాగే మనము ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది ఒక 15 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 75 డిగ్రీస్, 90 డిగ్రీస్, 105 డిగ్రీస్, 120 డిగ్రీస్, 135 డిగ్రీస్, 150 డిగ్రీస్, 165 డిగ్రీస్, అలా మనకి 180 డిగ్రీస్కి ఇలా వెళ్తున్నాం అనమాట. అంటే ఇదంతా కూడా ఈస్టర్న్ పార్ట్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామండి, ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈస్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా ఈస్ట్ సైడ్ లాంగిట్యూడ్స్ అనమాట. అంటే దీన్ని 30 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ అంటారు, దీన్ని 60 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అంటారు. అలాగా మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. సిమిలర్లీ వెస్ట్ సైడ్ ఉంటే ఏమవుతుందంటే 30 డిగ్రీస్ వెస్ట్ లాంగిట్యూడ్, తర్వాత 60 డిగ్రీస్ వెస్ట్ లాంగిట్యూడ్, లేదా 15 డిగ్రీస్ వెస్ట్ లాంగిట్యూడ్, అలా చెప్పుకుంటాం అనమాట మనం.
ఓకేనా. అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ లండన్‌లో ఉండి, "అరే! నీ దగ్గర టైం ఎంత అయిందిరా?" అంటే వాడు 12 అయిందిరా మధ్యాహ్నం అన్నాడనుకోండి. మన దగ్గర టైం ఎంత అవుతుందండి? 5:30 అవుతుందనమాట. అది ఎలా చెప్తాం మనం అంటే, మన భూమిని డివైడ్ చేసుకుంటున్నాం అన్నమాట టైమ్ జోన్స్ కింద. ఓకేనా. ఇది గ్రీన్‌విచ్ ఏదైతే లండన్‌లో పాస్ అవుతుందో దాని తర్వాత నుంచి మనకి +1, +2, +3, +4 అంటే ప్రతి 15 డిగ్రీస్‌కి ఒక 1 అవర్ అని చెప్పుకున్నాం కాబట్టి, ప్రతి 15 డిగ్రీస్‌కి మనం 1 అవర్ రాసుకుంటే, మన భారతదేశానికి వచ్చేసరికి 5½ అవర్స్ హెడ్‌లో ఉంటాం కాబట్టి, అక్కడ 12 అయితే టైం మనకిక్కడ 5:30 అవుతుందనమాట. అక్కడ 2 అయిందనుకోండి మనకిక్కడ 7:30 అవుతుంది. ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికన్నా ముందున్న వాళ్ళకి ఏమవుతుందండి టైం అనేది ఇంకా తక్కువ అవుతుందనమాట. ఇక్కడ 12 అయిందనుకోండి, దీనికన్నా ముందు నివసించే ప్రాంతం వాళ్ళకి ఇంకా తక్కువ టైం అవ్వచ్చనమాట. 11, 10 అలా అవ్వచ్చనమాట బేస్డ్ ఆన్ ద డిగ్రీస్ మనకి. ఓకేనా. యెస్. సో, ఇది ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను కదండీ మీకు. ఇటు సైడ్ ఏమో ఈస్ట్ నుంచి మనం కౌంట్ చేసుకొని 180కి వెళ్తున్నాము. ఇటు సైడ్ వెస్ట్ నుంచి కూడా కౌంట్ చేసుకొని మనం 180కి వెళ్తున్నాము. ఈ 180 డిగ్రీస్ అండ్ అలాగే ఈ 0 డిగ్రీస్ మనకి ఆపోజిట్‌లో ఉంటాయన్నమాట. ఇటు 0 ఉంటే దానికి ఆపోజిట్‌లో 180 డిగ్రీస్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనకి ఏమి ఇచ్చారు అంటే గుర్తుపెట్టుకోండి. మనము ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ టు నోట్ దట్ 180 డిగ్రీ ఈస్ట్ అండ్ 180 డిగ్రీస్ వెస్ట్ మెరిడియన్స్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఆర్ ఆన్ ద సేమ్ లైన్ అనమాట. అంటే ఇటు సైడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే ఇది 0 కదా. అంటే మనం బిస్కెట్ని ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేస్తున్నాం అనమాట. దానికి ఆపోజిట్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇట్ ఈస్ హవెవర్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ 180 డిగ్రీస్ ఈస్ట్ అండ్ 180 డిగ్రీస్ వెస్ట్ మెరిడియన్స్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్ అనమాట. అంటే రెండు కూడా ఒకటే లైన్ మీద మనం అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ చేసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి రావడం జరిగిందనమాట. ఓకేనా. ఎస్. సో ఇది క్లారిటీ వచ్చిందండి మీ అందరికి కూడా. ఎస్. సో కంటిన్యూ చేద్దామండి. ఇవేంటంటే చిన్నపిల్లలకి మనకి అసైన్మెంట్స్ లాగా ఇచ్చారండి. మనకు అంతేం అవసరం లేదు. ఓకేనా. బట్ దీన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఈ గ్రీన్‌విచ్ ఏదైతే ఉందో అంటే మనకి ఇక్కడ చూసుకున్న మన గ్లోబ్ ఏదైతే ఉందో లాంగిట్యూడ్స్ దీన్ని మీరు విడగొట్టారనుకోండి ఒక పేపర్ లాగా. అంటే ఈ 3Dని మీరు ఇట్లా చీల్చేస్తే 2D యానిమేషన్ లాగా అవుతుంది కాబట్టి ఇది ఒక 2 డైమెన్షనల్ ఫిగర్ అని చెప్పుకోండి. అంటే మన భూమిని చీల్చి ఒక పేపర్ మీద పెడితే ఇట్లా డివైడ్ అవుతుందన్నమాట. ఇది గ్రీన్‌విచ్. గ్రీన్‌విచ్ నుంచి మనకి ఎవ్రీ 15 డిగ్రీస్ అనమాట. మనకి 15, 30, 45, 60, 75, 90, 105 అలా ఇటు 180 అండ్ ఇటు 180 డిగ్రీస్ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఈ గ్రీన్‌విచ్ మనం ఏం చెప్పుకున్నామండి 0 డిగ్రీస్ ఈజ్ గ్రీన్‌విచ్ అనుకున్నాం కదా. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి ఐడియల్ ఉంటుందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనమాట. సో ఆ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ప్రకారం ఏంటి దానికన్నా ముందుంటే ఒకరోజు ముందున్నట్టు, దానికన్నా వెనకాల ఉంటే ఒకరోజు వెనకాల ఉన్నట్టు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామండి. సో ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి లోకల్ టైం తెలియాలనుకోండి మన యొక్క షాడోని బేసిస్ మీద కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే సూర్యుడు కరెక్ట్గా మన నెత్తిపైన ఉన్నాడు అనుకోండి అప్పుడు ఎంత అయిందంటూ ఓకే 12 అయింది అని చెప్పి అలా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ పాత రోజుల్లో మనకి క్లాక్స్ ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళు ఏంటంటే షాడో బేసిస్ మీద కూడా వాళ్ళు టైం అనేది ఎస్టిమేట్ చేసుకునే వాళ్ళు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. When the prime meridian or Greenwich has the sun at the highest point in the sky, all the places along this meridian will have the midday or noon అంటున్నారు. అంటే మనకి ఈ గ్రీన్విచ్ ఏరియా ఈ మధ్యలో ఏదైతే మనకి ఈ భాగంలో మనకి మిడ్ డే ఉందనుకోండి, ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం ఉంది లేదా నూన్ టైంలో ఉందనుకోండి, ఆ మెరిడియన్కి ఏదైతే ఉందో ఆ మెరిడియన్లో పాస్ అయిన రీజియన్స్ అన్నిటికి కూడా మిడ్ డే ఆర్ నూన్ ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. వెన్ 12 noon ఎట్ గ్రీన్విచ్ అంటే మనకి గ్రీన్విచ్లో మధ్యాహ్నం 12 గంటలు అయితే ద టైమ్ ఎట్ 15 degrees ఈస్ట్ ఆఫ్ గ్రీన్విచ్ విల్ బి
15 × 4 దట్ ఈస్ 60 minutes. అంటే మనం గంట సేపు అని చెప్పుకున్నాం కదండి. ఒక్కొక్క 15 degreesకి గంట టైం అనేది పడుతుంది అనుకున్నాం కాబట్టి 1 hour ahead ఆఫ్ గ్రీన్విచ్ టైం విల్ బి 1 PM. అంటే మనకి ఈ లైన్, ఈ గ్రీన్విచ్ లైన్ కన్నా దీనికి ఇక్కడ 12 అయితే ఇక్కడ ఏమవుతుందండి, మనకి ఎవ్రీ 15 degreesకి 1 hour అనేది మనకి 1 hour అనేది మన భూమి తిరుగుతుంది కాబట్టి 15 degrees తిరిగితే 1 hour అవుతుంది కాబట్టి దీనికన్నా ముందు ఉన్నదేంటి, ఈ రీజన్స్ అన్నీ కూడా +1 ఉంటాయి అన్నమాట. ఈ మధ్యలో ఉన్న రీజన్స్ అన్నీ కూడా +1 ఉంటాయి. ఇక్కడేంటి -1 ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ 12 అయింది అనుకోండి, వీళ్ళందరికీ కూడా వీళ్ళకి 1 PM అవుతుంది అనమాట. వీళ్ళకి ఏమవుతుంది, -1 అవ్వాలి కాబట్టి వీళ్ళకి 11 AM అవుతుంది అనమాట. ఓకేనా, 11 AM అవుతుంది వీళ్ళకి. అదే ఇచ్చారు చూడండి, ఇక్కడ 11 AM అవుతుంది. అదే గ్రీన్విచ్ కన్నా ముందు ఉంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఎహెడ్ అంటే ముందు, ఇదేంటి అంటే బిఫోర్ అంటే వెనక అని చెప్పేసి మెన్షన్ చేశారు మనకి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎట్ ఎనీ ప్లేస్ ఏ వాచ్ క్యాన్ బి అడ్జస్టెడ్ టు రీడ్ 12 o'clock వెన్ ద సన్ ఈజ్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ద స్కై. అంటే ఏం లేదండి, ఒకవేళ మీ క్లాక్లో టైం పనిచేయట్లేదు, మాకు బ్యాటరీ ఉన్నా కానీ తప్పు టైం ఉందనుకోండి, దాన్ని మీరు ఎవరి సహాయం కూడా లేకుండా ఎలా చేయొచ్చు అంటే ఎగ్జాక్ట్గా సూర్యుడు మన తల మీద, మన నెత్తి మీద ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనం దాన్ని 12 o'clock అని చెప్పేసి డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కాకపోతే అది మీ పర్టికులర్ రీజన్కి మాత్రమే అది అడాప్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర, మన దగ్గర లైక్ మన ఇండియాలో ఇటు సైడ్ సన్ మన నెత్తి మీద ఉందనుకోండి, వేరే రీజన్లో ఎగ్జాక్ట్గా అక్కడ సూర్యుడు దాని నెత్తి మీద ఉండాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనమాట. ద టైమ్ షోన్ బై సచ్ ఏ వాచ్ విల్ గివ్ ద లోకల్ టైమ్ ఫర్ దట్ ప్లేస్. అంటే మన ప్లేస్కి తగ్గట్టుగా ఇస్తుంది అని చెప్పేసి మాత్రమే చెప్తున్నాను మనకి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, మన భారతదేశానికి సంబంధించి కూడా అంటే మనకి ఇలాగ డివైడ్ చేసుకున్న గ్రీన్విచ్ ఏదైతే ఉందో, అంటే మనకి ఇక్కడ 0 degrees అండ్ ఇలాగ వెళ్ళి ఇటు సైడ్ నుంచి 180 degrees ఈస్ట్ అండ్ అలాగే ఇలాగ వెళ్ళి ఇటు సైడ్ నుంచి 180 degrees వెస్ట్ మనకి సేమ్ లైన్లో కలుస్తున్నాయి. దాని ఆపోజిట్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని చెప్పేసి చెప్పుకున్నాం కాబట్టి ఇలా మనం ముందుకు వెళ్తుంటే మన భారతదేశం +5.5 hours మధ్యలో ఉందని చెప్పాం కాబట్టి మన ఇండియా యొక్క లాంగిట్యూడ్స్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ 0 ఉంటే 15, 30 ఇలా పైన డివైడ్ చేసుకున్నాం కదండి. ఓకేనా, ఒకసారి నేను చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇలా డివైడ్ చేసుకున్నాం కదా, 30, 60, 90 అలా డివైడ్ చేసుకుంటే మన భారతదేశం ఏ ప్లేస్లో ఉందో గుర్తుపెట్టుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మన భారతదేశము లాంగిట్యూడ్స్ పరంగా చూసుకున్నట్లయితే 68 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 97 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్యలో మన భారతదేశం అనేది ఉందన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా మనకి మన భారతదేశం స్టార్టింగ్ మరియు ఎండింగ్ పాయింట్ తీసుకున్నట్లయితే మనకి లాంగిట్యూడ్లో 68 degrees ఈస్ట్ అని ఎందుకన్నారండి, మనకి గ్రీన్విచ్ అనేది 0 degrees దీనికన్నా ముందున్నది. అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాం కాబట్టి మన భారతదేశము ఈస్ట్ లాంగిట్యూడ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాము. అండ్ మన భారతదేశానికి కూడా ఒక స్టాండర్డ్ మెరీడియన్ అని చెప్పేసి ఉందన్నమాట. ఓకేనా, దట్ ఈస్ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది మన భారతదేశం యొక్క స్టాండర్డ్ మెరీడియన్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం ప్రతి 15 degreesకి దాదాపుగా, అంటే ప్రతి 15 degrees మన ఎర్త్ రొటేట్ అయినప్పుడు 1 గంట సమయం పడుతుంది అని చెప్పేసి అనుకున్నాం. అయితే మనకి 82లో నుంచి ఈ 68 తీసేస్తే మనకి దాదాపుగా 14.5 అని చెప్పేసి వస్తుంది, 14.5 degrees అని చెప్పుకోవచ్చు. అండ్ 97లో నుంచి ఈ 82.5 తీసేసినా కానీ ఇక్కడ ఒక 14.5 అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనకి డిఫరెన్స్, మన భారతదేశంలో కూడా టైం డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. అది మనము ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేర్ విల్ బీ అ డిఫరెన్స్ ఆఫ్ అబౌట్ 1 hour 45 minutes ఇన్ ద లోకల్ టైం. అంటే మన భారతదేశంలో లోకల్ టైంలో కూడా టైం డిఫరెన్స్ ఉందన్నమాట. ఎక్కడండి, మనకి ఇప్పుడు ద్వారకా అనే ప్లేస్ ఉందనుకోండి గుజరాత్లో, అక్కడి నుంచి అంటే మన గుజరాత్లో ద్వారకా అనే ప్లేస్ నుంచి ఈస్ట్ సైడ్లో మనకి అస్సాంలో డిబ్రూగర్ అనే ఏరియా మనం చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ ఎ టైం డిఫరెన్స్ ఆఫ్ 1 hour 45 minutes అనమాట. అంటే ఇక్కడ వీళ్ళకి 12 అయింది అనుకోండి, ఇక్కడ అంటే లైక్ మనకి ద్వారకాలో ఉన్న వాళ్ళకి 12 అయింది అనుకోండి, ఇక్కడ వాళ్ళకి ఏమవుతుంది, మనకి అస్సాంలో డిబ్రూగర్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందండి, మనకి ఇక్కడ
145 అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇది కూడా మీరు గమనించాలి. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఈ స్టాండర్డ్ మెరిడియన్ ఏదైతే ఉందో మన భారతదేశానికి ఉన్న ఈ మిడిల్ లైన్ స్టాండర్డ్ మెరిడియన్ ఏదైతే ఉందో దాన్ని ఐఎస్టీ అని చెప్పేసి అంటాము. ఐఎస్టీ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ అని చెప్పేసి అంటాడు. అంటే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల మీదుగా మన ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది పాస్ అవుతుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. నేను ప్రతిసారి ఒక నిమోనిక్ పెట్టుకొని నేను ఎప్పటికీ కూడా నన్ను నిద్ర లేపినా కానీ గుర్తుండిపోయేలాగా ఒక బండ గుర్తు పెట్టుకున్నా. ఆ గుర్తు నేను ఇవాళ మీకు కూడా షేర్ చేస్తున్నా చూడండి. ఓకేనా. ఉమాచోర్. ఓకేనా. ఉమాచోర్ అనేది, చోర్ అంటే దొంగ, ఉమా అనేవాళ్ళు ఇక్కడ దొంగ అనమాట. ఎందుకు దొంగ అంటే మన ఐఎస్టీ పాసెస్ త్రూ ఉమాచోర్. ఓకేనా. యు అంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా. ఈ నిమోనిక్ మీకు కూడా హెల్ప్ అవుతుందంటే గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మధ్యప్రదేశ్, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, సిహెచ్ అంటే ఛత్తీస్గఢ్, ఓఆర్ అంటే ఒరిస్సా లేదా ఒడిస్సా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో 1, 2, 3, 4, 5 ఇండియన్ స్టాండర్డ్ టైం లేదా స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ పాసెస్ త్రూ 5 స్టేట్స్ దట్ ఈస్ యూపీ, ఎంపీ, ఏపీ, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా. ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈస్ట్ గోదావరి జిల్లాకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ అదృష్టవంతులండి. ఒకవేళ ఇండియన్ స్టాండర్డ్ టైం పాసెస్ త్రూ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈస్ట్ గోదావరి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఈస్ట్ గోదావరి. రైట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్నపిల్లలకు ఒక అసైన్మెంట్ ఇచ్చారండి. ఏం లేదండి, సింపుల్గా లండన్లో 2 గంటలు అయింది అంటే భారతదేశంలో టైం ఎంత అంటే మనం ఆల్రెడీ +5.5 వేసుకున్నాం కాబట్టి, అంటే +5.5 hours వేసుకోవాలి కాబట్టి ఈస్ట్ సైడ్లో ఉన్నాం కాబట్టి మనం 7:30 PM అయింది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అనమాట. ఓకేనా. అండ్ ఇండియా లొకేటెడ్ ఈస్ట్ ఆఫ్ గ్రీన్విచ్ ఎట్ 82.5 degrees ఈస్ట్ దట్ ఈస్ 5 hours and 30 minutes ahead of GMT గ్రీన్విచ్ మీన్ టైం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి దానివల్లనే 7:30 PM అయింది అని చెప్పేసి అంటున్నాము. లండన్లో ఒకవేళ 2 PM అయితే అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఓకేనా. ఇది చాలా చిన్న చాప్టర్ అండి. దీని రిలేటెడ్గా ఇంకా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి నేను చెప్పడం మర్చిపోయా. ఇదే చాప్టర్లో మనకి ఇక్కడ ఇప్పుడు రష్యా ఉందండి. మనకి ఇక్కడ రష్యా అనేది చాలా పెద్ద రీజన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రష్యా. సో రష్యాలో మనకి ఎన్ని టైం జోన్స్ ఉన్నాయండి దాదాపుగా అనుకుంటే మనకి ఇక్కడ 11 టైం జోన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. రష్యా దెర్ ఆర్ యాజ్ మెనీ యాజ్ 11 స్టాండర్డ్ టైమ్స్ అనమాట. ఓకేనా. ఎందుకంటే అది ఏరియా వైజ్గా ఎక్కువ విస్తరించి కాబట్టి. ఓకేనా. ద ఎర్త్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 24 టైమ్ జోన్స్. ఓకేనా. మన ఎన్ని టైమ్ జోన్స్ కింద డివైడ్ అయిందండి మన భూమి అనుకుంటే, మన ఎర్త్ ఎన్ని టైమ్ జోన్స్ కింద డివైడ్ అయింది అనుకుంటే 24 టైమ్ జోన్స్ అనమాట. ప్రతి టైమ్ జోన్ కూడా ఒక గంట సమయం అనమాట, 1 hour ఇచ్చి. ఎందుకంటే 15 degrees రొటేట్ అవుతుంటుంది కాబట్టి మన భూమి. ఓకేనా. మన భూమి ఇలా ఉన్నది 15 degrees తిరిగితే మన గంట టైం అయిపోయినట్టే. మనం మూవీ చూస్తున్నాం అనుకోండి, ఒక 3 గంటలు మూవీ చూస్తున్నాం అంటే మన భూమి తెలియకుండా 45 degrees తిరిగిపోతుంది అనమాట. ఓకేనా. బట్ విల్ నెవర్ ఫీల్ దట్. రైట్. ఓకేనా. సో దీని రిలేటెడ్గా PDF కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో మనం మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు కూడా అద్భుతమైన ఇలాంటి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూపెట్టాము ఇలాంటి PPTs అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి UPSCకి ప్రిపేర్ అవుతున్నారో మీరు అందరికి కూడా మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. మేము కూడా మీకు ఇంకా త్వరగా ఇంకా అద్భుతమైన కంటెంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.